Hello everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube ఛానల్. సో ఈరోజు కూడా నేను ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాను. సో అందరూ కూడా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది పీజీటీ, టీజీటీ, గురుకుల జాబ్స్కు, ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్కు ఈ ఇండియన్ ఎకానమీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో జిఎస్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో మీ అందరికీ అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఇండియన్ ఎకానమీ క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఎవ్రీ వన్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, రైట్. సో మనకు జిఎస్లో ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ టాపిక్ ఏముంటుంది అంటే, సో వాట్ ఈస్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటువంటిది ఫస్ట్ టాపిక్ అనేది మనకు ఇండియన్ ఎకానమీలో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ listen here, what is the called the economy is a structure of country. సో స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ, ఒక దేశ నిర్మాణాన్ని చేయాలి అంటే ఎకానమీ అనేటువంటిది చాలా అవసరం. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ is depends upon the economy. సో if there is a good economy is there, the ఎకానమీ మంచిగా ఉంది అంటే ఆ దేశం చాలా అభివృద్ధి చెందుతుంది, మంచి దేశంగా గుర్తించబడుతుంది. కాబట్టి ఎకానమీ ఈజ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ. ఆ దేశ నిర్మాణాన్ని చేయడానికి, ఆ దేశాన్ని డెవలప్ చేయడానికి ఎకానమీ అనేటువంటిది చాలా అవసరం. సో వితౌట్ ది ప్రాపర్ ఎకానమీ, ద సిస్టమేటిక్ ఎకానమీ, వీ క్యాంట్ డెవలప్ ది ఎనీ కంట్రీ. సో every economy is classified into the 3 sectors. సో ఎకానమీ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటే, ప్రతి దేశ అభివృద్ధి అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పైన, ఆ దేశ ఆర్థిక సంస్కరణల పైన ఆధారపడి ఉంటుంది. సో మీరు చూడండి, అమెరికా ఉంది, ఫ్రాన్స్, రష్యా, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఇవి అభివృద్ధి చెందిన దేశాలు. అవి ఎందుకు అభివృద్ధి చెందాయి అంటే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణ ద్వారా సాధ్యమైంది. ఆ దేశం కలిగినటువంటి ఎకానమీని ఒక సిస్టమేటిక్గా వాళ్ళు చేయడం ద్వారా దట్ కంట్రీస్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ ది వరల్డ్. అంటే ఒక దేశ నిర్మాణం అనేది ఆ దేశంలో అమలు పరుస్తున్నటువంటి ఎకానమీ పైన, ఆ దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ద టోటల్ ఎకానమీ ఈజ్ ది క్లాసిఫైడ్ ఇంటూ ది 3 types. 3 భాగాలుగా దీన్ని విభజించడం అనేది జరిగింది. దే ఆర్ ది ప్రైమరీ సెక్టార్. ఫస్ట్ వన్ ప్రైమరీ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్, దీన్ని అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పవచ్చు. సో ఇన్ దిస్ ప్రైమరీ సెక్టార్ 4 సబ్ సెక్టార్స్ ఆర్ దేర్. దోస్ ఆర్, ఇవే ఉంటాయంటే అగ్రికల్చర్, ఫిషరీస్, ఫారెస్ట్, మైన్స్ అండ్ మినరల్స్. ప్రైమరీ సెక్టార్లో ఏమేమి ఉంటాయి? ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ ఉంటుంది, మెయిన్గా అగ్రికల్చర్ ఉంటుంది. ఫిషరీస్ చేపల పెంపకము, ఫారెస్ట్ అడవులు, మైన్స్ అండ్ మినరల్స్ గనులు మరియు ఇంధనాలు, ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్లో భాగమై ఉంటాయి. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను 3 భాగాలుగా విభజించడం జరిగింది. అవి ఏవేవంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్ అని మనం చెప్పవచ్చు. టెర్షరీ సెక్టార్ అంటారు. టోటల్ అవర్ ఎకానమీ కెన్ బి classified into the
త్రీ టైప్స్: ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్. దీన్ని ఇండస్ట్రియల్ సెకండరీ సెక్టార్ని ఇండస్ట్రియల్ సెక్టార్ అంటారు, టెర్షియరీ సెక్టార్ని సర్వీస్ సెక్టార్ అంటారు. మొత్తం ఆర్థిక వ్యవస్థ 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ప్రాథమిక రంగము, ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగము, సెకండరీ సెక్టార్ అంటే ద్వితీయ రంగము, టెర్షియరీ సెక్టార్ అంటే సేవల రంగాన్ని మనము ఆర్థిక వ్యవస్థ ఈ 3 భాగాలుగా విభజించడం జరిగింది. సో ప్రైమరీ సెక్టార్లో మళ్ళీ సబ్ సెక్టార్స్ ఏమేమి ఉంటాయంటే అగ్రికల్చర్, మెయిన్లీ అగ్రికల్చర్, ఫిషరీస్ వ్యవసాయము, ఫిషరీస్ చేపల పెంపకము, అడవుల పెంపకము, మైన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా దీనిలో ప్రైమరీ సెక్టార్లో ఉంటాయి. వెన్ ఎవర్ సబ్స్ట్రాక్టెడ్ మైన్స్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ప్రైమరీ సెక్టార్స్, ప్రైమరీ సెక్టార్లో ఈ మైన్స్ అండ్ మినరల్స్ని మనము విభజించలేము, ఇవి ఖచ్చితంగా ప్రైమరీ సెక్టార్లో ఉంటాయి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ది అగ్రికల్చర్ సెక్టార్. సో అగ్రికల్చర్ సెక్టార్ అని మనం ఎందుకంటాము? అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ ప్రైమరీ సెక్టార్ మైనస్ మైన్స్ అండ్ మినరల్స్. ప్రైమరీ సెక్టార్లో నుంచి మనము మైన్స్ అండ్ మినరల్స్ని తీసేస్తే వచ్చేటువంటిది ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ అని మనం చెప్పవచ్చు. ఓకే, ప్రైమరీ సెక్టార్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రైమరీ సెక్టార్ ఈజ్ ఈక్వల్, ఇది ప్రైమరీ సెక్టార్లో ఏమేమి ఉంటాయి? అగ్రికల్చర్ సెక్టార్ వ్యవసాయము, మైన్స్ అండ్ మినరల్స్ రెండు కలిపితే ఏమవుతుంది? ప్రైమరీ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్ అంటే ఏంటిది? ప్రైమరీ సెక్టార్లో నుంచి మైనస్ ఏం తీసేయాలి మనం? మైన్స్ అండ్ మినరల్స్ని తీసేస్తే అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పవచ్చు. Are you understand that? The main variation between primary sector and agriculture sector is mines and minerals. Mines and గనులు, ఇంధనాలు ఇవే దీని యొక్క డిఫరెంట్ అని చెప్పవచ్చు. The main variation between primary sector and agriculture sector. And నెక్స్ట్ చూడండి, ఫస్ట్ సెక్టార్ అర్థమైంది కాము. ప్రైమరీ సెక్టార్లో ఏమేమి ఉంటాయి? అగ్రికల్చర్, ఫిషరీస్, ఫారెస్ట్, మైన్స్ అండ్ మినరల్స్. దెన్ సెకండరీ సెక్టార్, సో దీన్ని ఇండస్ట్రియల్ సెక్టార్ అని కూడా మనం చెప్పవచ్చు. ఇది కూడా రెండవ ఆర్థిక వ్యవస్థలో ఇది రెండవ భాగం అని చెప్పవచ్చు. ఇన్ దిస్ సెక్టార్ దేర్ ఇస్ ఎ 3 సబ్ సెక్టార్స్ ఈస్ దేర్. మళ్ళీ దీంట్లో 3 సబ్ సెక్టార్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి సెకండ్ సెక్టార్లో? ఇండస్ట్రీస్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్. ఇండస్ట్రీస్ పరిశ్రమలు, తర్వాత గ్యాస్, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత ఇరిగేషన్ నీటిపారుదల, చిన్న నీటిపారుదల, భారీ నీటిపారుదల. సో ఈ ప్రాజెక్టులు, డ్యామ్లు ఇవన్నీ కూడా సెకండరీ సెక్టర్ కిందకి వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లైక్ ఉత్పాదక రంగాన్ని కూడా మనము సెకండరీ సెక్టార్లో భాగంగా చెప్పవచ్చు. సో హౌ మెనీ సబ్ సెక్టార్స్ ఇస్ దేర్? ఇండస్ట్రీస్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ industries. Whenever we added mines and minerals, సో మైన్స్ అండ్ మినరల్స్ని యాడెడ్ చేస్తే ఇన్ ది సెకండరీ సెక్టార్ ది ఫైన్ ది ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్ అని ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే మైన్స్ అండ్ మినరల్స్ని సెకండరీ సెక్టార్లో యాడ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. మైన్స్ అండ్ మినరల్స్ని తీసేస్తే ఓన్లీ ఇండస్ట్రీస్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇండస్ట్రియల్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ సో ఇండస్ట్రియల్ సెక్టార్ని మనం క్యాలిక్యులేషన్ చెప్పాలి అంటే సెకండరీ సెక్టార్ ప్లస్ దేన్ని కలపాలి? మైన్స్ అండ్ మినరల్స్ని యాడ్ చేయాలి. సెకండరీ సెక్టార్ని క్యాలిక్యులేషన్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలంటే ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి దేన్ని తీసేయాలి? మైన్స్ అండ్ మినరల్స్ని తీసేయాలి. అర్థమైంది కమ్మా. And the main variation between the secondary sector and industrial sector, that is the mines and minerals అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనము టెర్షరీ సెక్టార్ని తీసుకుందాం. టెర్షరీ సెక్టార్ దీన్ని సేవల రంగము అని కూడా మనం చెప్పవచ్చు. సో ఇన్ దిస్ సెక్టార్ ఫైండ్ ది పబ్లిక్ అండ్ ప్రైవేట్ సర్వీసెస్. సేవల రంగాన్ని మనము
ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సేవలు కావచ్చు, ప్రభుత్వపరమైనటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సేవలను మనము టెరిషరీ సెక్టార్ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఏవి ఉన్నాయి సర్వీస్ సెక్టార్లు అంటే మెయిన్గా గమనించండి, అవి ప్రభుత్వ రంగంలో ఉన్నవి కావచ్చు, ప్రైవేటు రంగంలో ఉన్నవి కావచ్చు, దాని అన్నింటిని కూడా సర్వీస్ సెక్టార్ అని చెప్పవచ్చు. పోస్టల్, సో మెయిన్గా చూడండి, పోస్టల్, టెలికమ్యూనికేషన్, రైల్వేస్, బ్యాంకింగ్, ట్రేడ్, బిజినెస్ అండ్ కామర్స్, హెల్త్, ఎడ్యుకేషన్, డ్రింకింగ్ వాటర్, హోటల్, సినిమా హాల్, పోలీస్, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే సర్వీస్ సెక్టార్, సేవల రంగము, సర్వీస్ సెక్టార్ కిందికి రావడం జరుగుతుంది. సర్వీస్ సెక్టార్ అని కూడా మనం చెప్పవచ్చు. ఇవి ఖచ్చితంగా మేబీ ఇట్ ఈస్ ఇన్ ప్రైవేట్ సెక్టార్ ఆర్ పబ్లిక్ సెక్టార్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సర్వీస్ సెక్టార్. ఇక్కడ కూడా చూడండి, దీస్ ఆర్ వర్కింగ్ యాజ్ ఏ సర్వీస్, దీస్ ఆర్ వర్కింగ్ యాజ్ అ సర్వీస్ ఓరియంట్. ఇవన్నీ కూడా ఏంది సర్వీస్ ఓరియంట్. సర్వీస్ ఓరియంట్ అంటే ప్రజలకు సేవలు చేయడానికి, సేవలను అందించడానికి ఏర్పాటైనటువంటి సర్వీస్ సెక్టార్ అని మనం చెప్పవచ్చు. దట్ ఈజ్ వై టెరిషరీ సెక్టార్, దాన్ని ఏమంటారంటే సర్వీస్ సెక్టార్, టెరిషరీ సెక్టార్ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్ ది సర్వీస్ సెక్టార్, దీనికి మరొక పేరు అనేది సర్వీస్ సెక్టార్. సో ఎకానమీ మీన్స్ కాంబినేషన్ ఆఫ్, ఎకానమీ అనేటువంటిది ఒక కాంబినేషన్, ఇది ఒక కలయిక, దేనితో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్, ఈ మూడు రంగాల కలయికనే మనము ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ అని మనం చెప్పవచ్చు. ఎకానమీ అంటారు. ఎకానమీ అంటే దీంట్లో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. దీన్ని ఇంకొక పేరు ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అని కూడా మనం చెప్పవచ్చు. ఎకానమీలో ఈ మూడు భాగమై ఉంటాయి. ఓకే, ద వరల్డ్ ఎకానమీ క్లాసిఫైడ్ ఇంటూ ది 3 టైప్స్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఎన్ని రకాలుగా మనము క్లాసిఫై చేశామంటే 3 టైప్స్ క్లాసిఫై చేశాము. బేస్డ్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్, ఆ దేశం కలిగినటువంటి పెట్టుబడులను ఆధారంగా చేసుకొని మళ్ళీ 3 రకాల వరల్డ్ ఎకానమీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మనం విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ క్యాపిటల్ ఎకానమీ. క్యాపిటల్ ఎకానమీ అంటే ఏంటిది? సో వాట్ ఈస్ కాల్డ్ ది క్యాపిటల్ ఎకానమీ? సో నవడేస్, సో వేర్ ది ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ది only private sector, private people, they make that investment in the country, that economy is called as a capital ఎకానమీ అని మనం చెప్పవచ్చు. సో ప్రైవేటు పెట్టుబడులకు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారంటే సో క్యాపిటల్ ఎకానమీ అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను పెడుతూ ఉంటారు. ఆ ఆర్థిక వ్యవస్థను ఏమంటారంటే మనం ముఖ్యంగా క్యాపిటల్ ఎకానమీ అని చెప్పవచ్చు. బెటర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీ అమెరికన్ ఎకానమీ టోటలీ క్యాపిటల్ బేస్డ్ ఎకానమీ, క్యాపిటల్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. అర్థమైంది కదా? సో ఇక్కడ చూడండి, ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ద టోటల్ ప్రొడక్షన్, మొత్తం ఉత్పత్తి, పెట్టుబడులు మరియు సేవలు ఈజ్ అండర్ కంట్రోల్ బై ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ పీపుల్ ఆధీనంలో ఆ వస్తువుల యొక్క ఉత్పత్తి, ఆ వస్తువుల యొక్క సేవలు, ఆ వస్తువులపై చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ మొత్తము కూడా వెన్ ది కంట్రోల్డ్ బై ది ప్రైవేట్ పీపుల్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ క్యాపిటల్ ఎకానమీ అంటారు. దెన్ వీ కెన్ ట్రీటెడ్ యాజ్ ఏ ఎకానమీ యాజ్ క్యాపిటల్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. అర్థమైంది అమ్మా? ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ కాల్డ్ ది క్యాపిటల్ ఎకానమీ? సింపుల్ అర్థం చేసుకోవాలి. క్యాపిటల్ ఎకానమీ అంటే వేర్ ది టోటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్షన్ అండర్ కంట్రోల్డ్ బై ది ప్రైవేట్ పీపుల్, ప్రైవేటు వ్యక్తులు మాత్రమే ప్రొడక్షన్ చేయడం, వాటిపై ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఏమంటారంటే క్యాపిటల్ ఎకానమీ. వాట్ ఈస్ ది బెటర్ ఎగ్జాంపుల్ అబౌట్ ది క్యాపిటల్ ఎకానమీకి? సో అది పెద్ద క్యాపిటల్ ఎకానమీ ఏదంటే అమెరికన్ కంట్రీ అని మనం చెప్పవచ్చు. ఓకే, అండ్ క్యాపిటల్ ఎకానమీ మెయిన్ ఆబ్జెక్టివ్
మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే హౌ టు గెట్ ది మోర్ ప్రాఫిట్స్, అత్యధిక లాభాలు. క్యాపిటల్ ఎకానమీ మెయిన్ ఏముంటుందంటే అత్యధిక లాభాలను ఆర్జించడమే వారి యొక్క ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. హౌ టు గెట్ ది మోర్ ప్రాఫిట్స్ ఇన్ దిస్ క్యాపిటల్ ఎకానమీ గవర్నమెంట్ రోల్ ఓన్లీ బిలాంగ్స్ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్. సో సార్ మరి ప్రైవేటు వ్యక్తులే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ప్రైవేటు వ్యక్తులే ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం పాత్ర ఏంటిది అంటే ప్రభుత్వం అనేటువంటిది కేవలము ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తుంది ఈ క్యాపిటల్ ఎకానమీలో. సో ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే లా అండ్ ఆర్డర్ని, చట్టాన్ని అమలుపరచడానికి, సో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి మాత్రమే ప్రభుత్వం అక్కడ పని చేస్తుంది క్యాపిటల్ ఎకానమీలో. ఆర్ యు అండర్స్టాండ్ దట్? సో దట్ ఈస్ కాల్డ్ ఏ క్యాపిటల్ ఎకానమీ. క్యాపిటల్ ఎకానమీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్రీ మార్కెట్ ఎకానమీ. క్యాపిటల్ మార్కెట్ని మనం ఇంకొక పేరు ఏమంటున్నాం, ప్రీ మార్కెట్ ఎకానమీ. ప్రీ మార్కెట్ ఎకానమీ అంటే ఏంటిది? సో ప్రీ మార్కెట్ ఎకానమీ అంటే సో దట్ గూడ్స్ మస్ట్ బి ప్రొడ్యూస్ ఫర్ ది దేర్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్. అంటే ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా వస్తు ఉత్పత్తి అనేది చేయడాన్ని ఏమంటారంటే ప్రీ మార్కెట్ ఎకానమీ అంటారు. సో నీడ్స్ ఆఫ్ ది పీపుల్. ఆర్ కన్జ్యూమర్స్, నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి, కన్జ్యూమర్స్ యొక్క అభిరుచులకు అనుగుణంగా వస్తు ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే క్యాపిటల్ ఎకానమీని మనం చెప్పవచ్చు. సో సెకండ్ది ఏమంటాం మనము సోషలిస్టిక్ ఎకానమీ అంటున్నారు. ఇక సోషలిస్ట్ ఎకానమీ అంటారు. సో సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటిది? సో మీకు అందరికీ క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటిది? సో ప్రైవేటు వ్యక్తులే పెట్టుబడులు పెడతారు, ప్రైవేటు వ్యక్తులే ప్రొడక్షన్ చేసే దాన్ని క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటారు. సో మరి సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటిది? సో సోషలిస్ట్ ఎకానమీ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ అండర్ మెయింటైన్ బై ది గవర్నమెంట్. గవర్నమెంటే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, గవర్నమెంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది సోషలిస్ట్ కంట్రీలో. అన్ని ఈ రిసోర్సెస్ని మేనేజ్ చేసుకోవడం, పెట్టుబడులు పెట్టడం, వస్తువుల యొక్క తయారీ రంగము, ప్రొడక్షన్ మొత్తం కూడా ఎవరి ఆధీనంలో జరుగుతుందంటే ప్రొడక్షన్ మొత్తం కూడా గవర్నమెంట్ ఆధీనంలో జరుగుతుంది. గవర్నమెంట్ మెయిన్ రోల్ పోషిస్తుంది. కాబట్టి దాన్ని సోషలిస్ట్ ఎకానమీ అంటారు. బెటర్ ఎగ్జాంపుల్ చైనాలో తీసుకుంటే ప్రతిదీ కూడా ప్రభుత్వ రంగంలోనే నిర్వహించడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే సోషలిస్ట్ ఎకానమీని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటిది? సో ఇక్కడ చూడండి, where we find the total investment under the control by the government sector, that is called the సోషలిస్ట్ ఎకానమీ. గవర్నమెంట్ అనేది మొత్తం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్షన్, ధరలు ప్రతిదీ కూడా గవర్నమెంటే దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి విచ్ ఈస్ ది బెటర్ ఎగ్జాంపుల్ అబౌట్ సోషలిస్ట్ ఎకానమీ? చైనా అనేది బెటర్ ఎగ్జాంపుల్. సో ద పర్పస్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ, ఇంతకుముందు ఏమో పెట్టుబడిదారి విధానం. సో క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే పెట్టుబడిదారీ విధానం ఉంటుంది అమెరికాలో. సో సోషలిస్ట్ ఎకానమీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు. సోషలిస్ట్ ఎకానమీ అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. సో ఇక్కడ చూడండి, ద పర్పస్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ ఈజ్ టు ప్రొవైడ్ ది మోర్ వెల్ఫేర్. ప్రజలకు కావలసినటువంటి సంక్షేమం పైన ఎక్కువ దృష్టి పెడతారు వీళ్ళు. సో డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, రెసిడెన్సీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, రోడ్స్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, హెల్త్, ఎడ్యుకేషన్, వీటిని డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తారు. కాబట్టి చైనా ఈరోజు ర్యాపిడ్ గ్రోత్ కంట్రీగా, నెంబర్ 1 కంట్రీగా ఎదగడం జరుగుతుంది. ఇక్కడ సోషలిస్ట్ ఎకానమీ అనేది ఉంది. ఇన్ దిస్ ఎకానమీ గవర్నమెంట్ రోల్ బిలాంగ్స్ టు ఆల్ సెక్టార్స్. అన్ని సెక్టార్స్ అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఏ కంట్రీ సోషలిస్ట్ ఎకానమీకి ఏ కంట్రీ ఎగ్జాంపుల్? చైనా. సో నెక్స్ట్ చూడండి, మూడవది మిక్స్డ్ ఎకానమీ. సో నెక్స్ట్ ఏముందంటే మిక్స్డ్ ఎకానమీని మనం చెప్పవచ్చు.
మిక్స్డ్ ఎకానమీ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. మిక్స్డ్ ఎకానమీని ఏమంటారు? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది? ఇది కూడా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. వేర్ ది పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఈస్ దేర్ ఇన్ ది ఎకానమీ, దట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఏ మిక్స్డ్ ఎకానమీ. పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం ఉంటుంది, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఉంటుంది, ప్రభుత్వ భాగస్వామ్యము, ఇద్దరు కలిసి నిర్వహించేటువంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారంటే మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. సో ఇటు ప్రభుత్వం ఉంటుంది, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కూడా ఉంటుంది. బెటర్ ఎగ్జాంపుల్ అబౌట్ దట్ మిక్స్డ్ ఎకానమీ ఇండియన్ కంట్రీ. మన దేశాన్ని మనం బెటర్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. మన దేశంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో, ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంటుంది, కాబట్టి దాన్ని మిక్స్డ్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడమ్మా, where we find out the total investment is under control by public and private, that is called is a mixed economy. మిక్స్డ్ ఎకానమీ మనం చెప్పవచ్చు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు? పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్. పబ్లిక్ అంటే గవర్నమెంట్ భాగస్వామ్యం ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం ఉంటుంది. విచ్ ఈస్ ది బెటర్ ఎగ్జాంపుల్ అబౌట్ ద ఇండియా ఈస్ ది బెటర్ ఎగ్జాంపుల్ అబౌట్ ది మిక్స్డ్ ఎకానమీ అని చెప్పవచ్చు. సో ఈ మిక్స్డ్ ఎకానమీ అనేటువంటి పదాన్ని ఫస్ట్ ఎప్పుడు యూజ్ చేశారంటే 1948 ఇండస్ట్రియల్ రిజల్యూషన్ పాలసీలో మిక్స్డ్ ఎకానమీ గురించి 1948లో ఈ పదాన్ని, ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది చూడండి. ఫస్ట్ టైం మిక్స్డ్ ఎకానమీ వర్డ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1948 రిజల్యూషన్ పాలసీ, 1956 రిజల్యూషన్ పాలసీ, 1977, 1991 రిజల్యూషన్ పాలసీ అని చాయిస్లో ఇస్తాడు. అంటే 1948 రిజల్యూషన్ పాలసీలో చేర్చడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర సరైనటువంటి మూలధన వసతులు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం వల్ల ఇక్కడ ప్రైవేటు మరియు ప్రభుత్వము రెండు కలిసి డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని 1948 ఇండస్ట్రియల్ పాలసీ వాజ్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ ది మిక్స్డ్ ఎకానమీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చూడండి. 1948 ఇండస్ట్రియల్ రిజల్యూషన్ పాలసీలో introduced that first time India is declared as a mixed economy. ఇండియా ఈజ్ ది మిక్స్డ్ ఎకానమీ అని ఏ రిజల్యూషన్లో 1940 ఇండస్ట్రియల్ రిజల్యూషన్లో చెప్పడం జరిగింది. మిక్స్డ్ ఎకానమీ ఈజ్ ఈక్వల్ టు, సో మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది మిక్స్డ్ ఎకానమీ? సో ఇట్ ఈస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎకానమీ ప్లస్ సోషలిస్ట్ ఎకానమీ. క్యాపిటల్ ఎకానమీ అంటే ప్రైవేటు వ్యక్తులు, సోషలిస్ట్ అంటే ప్రభుత్వం, రెండు కలిపితేనే మిక్స్డ్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. ఓకే, సో దీంట్లో చూడండి, మిక్స్డ్ ఎకానమీని మనము అంచనా వేయాలి అంటే పబ్లిక్ సెక్టార్ ఉంటుంది, దీంట్లో ప్రైవేట్ సెక్టార్, రెండు కూడా కలిసి ఉండేటువంటి ఎకానమీని మిక్స్డ్ ఎకానమీ అంటారు. ద వరల్డ్ ఎకానమీ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ది అగైన్ 3 types. మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను 3 భాగాలుగా చెప్పవచ్చు. బేస్డ్ ఆన్ ది సెక్టార్ ప్రియారిటీ. ప్రియారిటీ అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవల రంగం యొక్క ప్రియారిటీని బట్టి, వాటి యొక్క అవసరాలను బట్టి, మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రాధాన్యతను బట్టి, ప్రియారిటీ అంటే ప్రాధాన్యతను బట్టి కొన్ని దేశాల్లో, మన ఇండియా ఉంది, ఇండియా దేనికి ప్రాధాన్యత? అగ్రికల్చర్ సెక్టార్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొన్ని జపాన్ కంట్రీ ఉంది, జపాన్ దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ఒక్కొక్క కంట్రీ, ఇప్పుడు ఇండియాని చూసుకుంటే సేవల రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. అమెరికా, ఇంగ్లాండ్, బ్రిటన్, ఈ ఫ్రాన్స్ ఈ దేశాలు ఇండస్ట్రియల్ సెక్టార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాయి. సో ప్రియారిటీ వైజ్గా కూడా మళ్ళీ 3 రకాల వరల్డ్ ఎకానమీగా మనం డివైడ్ చేయవచ్చు. సో దాన్ని ఫస్ట్ ఏమంటారంటే అగ్రికల్చర్ ఎకానమీ. అంటే విచ్ ది కంట్రీ హ్యావింగ్ మోర్ దాన్ 50% కాంట్రిబ్యూషన్ త్రూ అగ్రికల్చర్ ఇన్ ది GDP.
తన యొక్క మొత్తం జీడిపి అంటే ఏంది, జీడిపి మీన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఒక దేశ గ్రాస్ అంటే టోటల్, డొమెస్టిక్ అంటే ఒక దేశం లోపల, విత్ ఇన్ ది కంట్రీ, ప్రోడక్ట్ అంటే ప్రొడక్షన్. సో ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ ఎకానమీ ఎందుకంటాం, విచ్ ది కంట్రీ హ్యావింగ్ ది మోర్ దాన్ 50% కాంట్రిబ్యూషన్ త్రూ ది అగ్రికల్చర్ ఇన్ హిస్ జీడిపి. మొత్తం జీడిపిలో 50% కాంట్రిబ్యూషన్ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఏ అగ్రికల్చర్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఇండియన్ కంట్రీ, ఇండియా ఈజ్ ఆల్సో అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ అని మనం చెప్పవచ్చు. అప్పుడు మోర్ దాన్ 50% కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ ద్వారానే మనకు వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఎక్కువ మన జాతీయ ఆదాయంలో కానీ మన ఇన్కంలో దేని కాంట్రిబ్యూషన్ ఎక్కువ, సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా మన దేశంలో ఉంది. సో బెటర్ ఎగ్జాంపుల్ దట్ అగ్రికల్చర్ ఎకానమీ సోమాలియా అనేటువంటి చిన్న దేశము. సో ఆ కంట్రీలో ఉన్నటువంటి ఎకానమీని ఏమంటారంటే అగ్రికల్చర్ ఎకానమీ. అది మొత్తం అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ దేశానికి వచ్చే ఆదాయంలో 50% ఇన్కమ్ కమింగ్ ఫ్రమ్ ది ఓన్లీ అగ్రికల్చర్. సో కాబట్టి దాన్ని ఏమంటామంటే అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. ఇండస్ట్రియల్ ఎకానమీ అంటే ఏంటిది, వాట్ ఈస్ కాల్ ది ఇండస్ట్రియల్ ఎకానమీ, which country having 50% share in GDP through the industrial sector, that is called the industrial economy. So 50% of the income contributed to their GDP from the only industrial sector. పారిశ్రామిక రంగం ద్వారా తన దేశ మొత్తం ఆదాయంలో 50% వస్తు ఉత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో జరిగినట్టయితే దాన్ని ఏమంటారంటే ఇండస్ట్రియల్ ఎకానమీ అంటారు. సో దానికి బెటర్ ఎగ్జాంపుల్ ఇరాక్ అని మనం చెప్పవచ్చు. ఇరాక్లో. అండ్ సర్వీస్ సెక్టార్ అంటే ఏంటిది, వాట్ ఈస్ కాల్ ది సర్వీస్ ఎకానమీ, విచ్ కంట్రీ having the more than 50% contribution in his GDP through the service sector, that is called the service economy. India. సో మన దేశంలో మొత్తం ఆదాయంలో మోర్ దాన్ 50% ఆఫ్ ది ఇన్కమ్ కమింగ్ ఫ్రమ్ ది సర్వీస్ సెక్టార్. కాబట్టి సర్వీస్ సెక్టార్కి ఎకానమీకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా అని మనం చెప్పవచ్చు. India is the better example about the service economy. Okay, the world economy is classified into the other three types of based development. Those are, సో మళ్ళీ వరల్డ్ ఎకానమీ డెవలప్మెంట్ని ఆధారంగా చేసుకొని, ఇంతకుముందేమో ఇన్వెస్ట్మెంట్ని ఆధారంగా చేసుకొని, తర్వాత ప్రియారిటీని బేస్డ్ చేసుకుని 3 types ఆఫ్ ది ఎకానమీగా చెప్పాము. ఇప్పుడు డెవలప్మెంట్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ మనం 3 రకాల కంట్రీస్గా, 3 రకాల ఎకానమీస్గా మనం డివైడ్ చేస్తున్నాం. సో డెవలప్డ్ ఎకానమీ, ఫస్ట్ వన్ ఇస్ అండర్ డెవలప్డ్ ఎకానమీ, అండర్ డెవలపింగ్ ఎకానమీ అండ్ డెవలప్డ్ ఎకానమీ. సో డెవలప్డ్ ఎకానమీగా మనం చెప్పవచ్చు. ఓకే, డెవలప్డ్ ఎకానమీ. సో డెవలప్డ్ ఎకానమీ అంటే ఏ దేశం అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశాన్ని డెవలప్డ్ ఎకానమీ అంటారు. దానికి బెటర్ ఎగ్జాంపుల్ అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, జర్మనీ అని మనం చెప్పవచ్చు. డెవలప్డ్ ఎకానమీ. సో ఆల్ రౌండ్, వేర్ దేర్ ఈజ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ దేర్, దట్ కంట్రీస్, దట్ ఎకానమీస్ ఇస్ కాల్డ్ ఈజ్ ఏ డెవలప్డ్ ఎకానమీ. దట్ ఈస్ బెటర్ ఎగ్జాంపుల్ అమెరికా అని మనం చెప్పవచ్చు. అండ్ అండర్ డెవలపింగ్ ఎకానమీ, ఇంకా డెవలప్మెంట్ సాధిస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థలకు బెటర్ ఎగ్జాంపుల్ ఏదంటే ఇండియా అని మనం చెప్పవచ్చు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక. సో ఈ దేశాలన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే డెవలపింగ్ ఎకానమీ కిందకి వస్తాయి. అన్డెవలప్డ్ ఎకానమీ. అన్డెవలప్డ్ అంటే ఇంకా డెవలప్మెంట్ సాధించలేనటువంటి కంట్రీస్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో
చాలా ఎకనామికల్గా వాళ్ళు ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశారు డెవలప్మెంట్. కాబట్టి అన్డెవలప్డ్ ఎకానమీ, ఏ మాత్రము డెవలప్మెంట్ కానటువంటి కంట్రీని ఏమంటామంటే ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ అని మనం చెప్పవచ్చు. ఇండియా ఈజ్ ఆల్సో కాల్ ది డ్యూయల్ ఎకానమీ. సో మన ఇండియాని ఇంకొక పేరు ఏంటిది, డ్యూయల్ ఎకానమీ ఎందుకంటామంటే వేర్ వి ఫైండ్ అవుట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్టిషియన్ మెథడ్ అండ్ మోడర్న్ మెథడ్. ఆర్టిషియన్ అంటే చేతి వృత్తులు, కళాకారులు. సో వీరికి ఇంకా మన దేశంలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాము. అండ్ మోడర్న్ మెథడ్స్, నూతనమైనటువంటి పద్ధతులను కూడా మనం ఈరోజు పాటిస్తున్నాం. కాబట్టి దాన్ని ఏమంటారంటే సో కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ది డ్యూయల్ ఎకానమీ. ఎందుకంటే రెండు వ్యవస్థల పైన మనం ఆధారపడి ఉంటున్నాం. ఇక్కడ మోడర్న్ మెథడ్ పైన, యాన్షియంట్ అండ్ ఆర్టిషియన్ మెథడ్ అంటే చేతి వృత్తుల పైన మనం ఈరోజు కూడా ఎన్ని రోజులైనా, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మనం ఇప్పటికి కూడా మిషనరీస్ పై, టెక్నాలజీపై డిపెండ్ కాకుండా వీఆర్ డిపెండింగ్ అపాన్ ది చిన్న పరికరాలను ఉపయోగించి మనం ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాము. తర్వాత చేతుల ద్వారా మనం హ్యాండ్ మేడ్ గుడ్స్ తయారు చేస్తున్నాం. తర్వాత మోడర్న్ మెథడ్స్ ద్వారా కూడా మనం చేస్తున్నాం. అందుకే దీన్ని ఏమంటారంటే డ్యూయల్ ఎకానమీ అంటారు. సో ప్రజెంట్ ఇన్ అవర్ అగ్రికల్చర్ సెక్టర్ our farmers using the one side plugs, second side మనం దేన్ని ఉపయోగిస్తున్నామంటే వన్ సైడ్ ప్లగ్స్ అంటే పరికరాలు. సో చిన్న టూల్స్ వీటిని పరికరాలు అంటారు. ఇప్పటికి కూడా పనిముట్లు, పరికరాలు లేదా పనిముట్లు అని కూడా మనం చెప్పవచ్చు. పనిముట్లను ఉపయోగించి మనం ఇప్పటికి కూడా అగ్రికల్చర్ని చేస్తున్నాము. అండ్ సెకండ్ సైడ్ మనం ట్రాక్టర్స్ని కూడా ఉపయోగిస్తున్నాం. అగ్రికల్చర్ చేయడానికి చిన్న పనిముట్లను ఉపయోగించి అగ్రికల్చర్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం టెక్నాలజీని, ట్రాక్టర్స్ని కూడా ఉపయోగించి చేస్తున్నాము. కాబట్టి కల్టివేటింగ్ దోస్ ల్యాండ్స్ మనము అగ్రికల్చర్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని మనం డ్యూయల్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. సో ఇండియా ఈజ్ ఆల్సో కాల్ ది గ్లాస్ కర్టన్ ఎకానమీ. సో గ్లాస్ కర్టన్ ఎకానమీ అంటే గ్రీన్ ఎకానమీ. మనము మన యొక్క రిసోర్సెస్ని డ్యామేజ్ చేయకుండా, పొల్యూషన్ ఇంక్రీజ్ చేయకుండా, మనము మన ఎకో ఫ్రెండ్లీ గూడ్స్ని ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఇండియా ఈజ్ ఆల్సో గ్లాస్ కర్టెన్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇట్ మీన్స్ వేర్ ది కామన్ మ్యాన్ ఈజ్ అనేబుల్ టు యూసేజ్ సమ్ టైప్ ఆఫ్ గూడ్స్. సో ఈరోజు కామన్ పర్సన్ కూడా కొన్ని వస్తువులను ఉపయోగించుకోలేకపోతున్నాడు మన దేశంలో. విచ్ ఆర్ ఆల్రెడీ యూజ్డ్ బై ది రిచ్ పీపుల్. ధనవంతులు యూజ్ చేసినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఉంది. ఏసీ ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు? రిచ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. బట్ పూర్ పీపుల్ యూజ్ చేయగలుగుతున్నారా? లేదు. కార్లు ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు? ధనవంతులు యూజ్ చేస్తున్నారు. రిచ్ పీపుల్ దే ఆర్ యూజింగ్ దట్. బట్ పూర్ పీపుల్ ఆర్ యూజింగ్ దట్ కార్స్? నో. అంటే ఇప్పటికి కూడా గ్లాస్ కర్టెన్ ఎకానమీ అంటే ఇట్ మీన్స్ వేర్ ది కామన్ మ్యాన్ ఈజ్ అనేబుల్ టు యూసేజ్ ఆఫ్ సమ్ టైప్ ఆఫ్ గూడ్స్. అనేబుల్ అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. విచ్ ఆర్ ఆల్రెడీ యూజ్డ్ బై ది రిచ్ పీపుల్. సో దట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఏ 3 types ఆఫ్ ది ఎకానమీస్ అని చెప్పవచ్చు. డెవలప్డ్ ఎకానమీ, అండర్ డెవలపింగ్ ఎకానమీ అండ్ అన్డెవలప్డ్ ఎకానమీ. సో ఇది ఇండియన్ ఎకానమీకి ఇంట్రడక్షన్ క్లాస్ ఇది. సో ప్లీజ్ ఎవ్రీవన్ కేర్ఫుల్లీ లిజన్ మై క్లాస్ అండ్ మంచిగా అంటిల్ ది ఎండ్ మై వీడియో ప్రాపర్గా వినండి, అర్థమవుతుంది. కంటిన్యూస్గా ఈ రోజు నుంచి ఇప్పుడు రీసెంట్గా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్, నంబర్ ఆఫ్ జాబ్స్ మనకు ఈరోజు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇండియన్ పాలిటీ పైన, ఇండియన్ ఎకానమీ పైన మంచి కాన్సన్ట్రేషన్ చేస్తే మనం జీకేలో
జిఎస్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీఆర్ ఏబుల్ టు స్కోర్ ది మోర్ మార్క్స్ ఇన్ ది ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ. సో దాట్స్ వై ఎవ్రీ వన్ ప్లీజ్ follow my channel. Okay, thank you.